రెండు రాష్ట్రాలలో ఎంసెట్ వెబ్ ఆప్షన్ను ఎంచుకునే ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 174 కాలేజీలకు అనుబంధ గుర్తింపు పునరుద్ధరణ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పై మొదటి నుంచి నెలకొన్న గందరగోళం కాలేజీల ఎంపిక విషయంలో కూడా కొనసాగుతోంది. కౌన్సిలింగ్ కు అర్హత సాధించని కాలేజీలలో మొదటి సంవత్సరం తరగతులు జరుగుతాయా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. 315 ఇంజనీరింగ్ కాలేజీలకు గాను వెబ్ కౌన్సిలింగ్ లో కేవలం 141 కాలేజీలకు మాత్రమే అనుమతి లభించింది. ప్రత్యేక తనిఖీల నేపథ్యంలో అత్యధిక కళాశాలలకు అనుబంధ గుర్తింపు పునరుద్ధరించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే 30,000 ఇంజనీరింగ్ సీట్లు పెరగనున్నాయి. కానీ ప్రభుత్వ నిర్ణయంతో 1,00,000 సీట్ల వరకు భర్తీకి నోచుకొని పరిస్థితి నెలకొంది. ఇంత పెద్ద ఎత్తున అనుబంధ పునరుద్ధరణ నిరాకరించడం ఇదే తొలిసారి. ఇంజనీరింగ్ విద్యను ప్రక్షాళన చేయడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం అంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో భారీ అక్రమాలు జరిగాయని, కనీసం అధ్యాపకులు కూడా లేకుండా కాలేజీలు నడుస్తున్నాయని, వాటి వల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకుంటుంది. ఇంజనీరింగ్ విద్యను మెరుగుపరచడానికి కఠిన నిర్ణయాలకు కూడా వెనకాడమని స్పష్టం చేసింది. హోంగార్డ్ ఉంటారండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఆటో డ్రైవర్లు ఉంటారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, పోలీస్ కానిస్టేబుల్ ఉంటారా? ఎందుకున్నారు ఇలా ఐటీఐఆర్ వస్తుంది మన దగ్గర, విపరీతమైనటువంటి పెద్ద పెద్ద బడా కంపెనీలు వస్తున్నాయి. మొన్న వచ్చిండే అజీం ప్రేమ్జీ విప్రో ఇంకో 5 lakhs ఎయిర్పోర్ట్ కడతాం, ఇంకో మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. స్కిల్ బిల్డింగ్ ఉన్నటువంటి స్కిల్ తయారైన వాళ్ళు కావాలని కోరుతున్న వాళ్ళు లేరు. ఇలా ఉన్నాయి పేరుకి ఇంజనీరింగ్ కాలేజ్. టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు చేసి కాలేజీలపై నివేదికలు ఇచ్చినా అప్పటి ప్రభుత్వం వార్నింగ్లతో సరిపెట్టింది. దాన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని కళాశాలలు పరిస్థితిని మెరుగుపరుచుకోకుండా అలాగే కాలం వెళ్లదీస్తూ వచ్చాయి. దాంతో కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యం కొరవడింది. మరోపక్క ప్రభుత్వ నిర్ణయంపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అడిగినందుకే ప్రభుత్వం తమపై కక్షగట్టిందని ఆరోపిస్తున్నాయి. జేఎన్టీయూహెచ్ వీసీ అవినీతిపరుడని, తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించకపోతే పూర్తిగా అడ్మిషన్లు ఆపేసి కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మన దగ్గర జేఎన్టీయూ సంబంధించిన 2 ఉన్నాయి. ఒకటి ఈవెన్ జగిత్యాల ఉన్నది. జగిత్యాల ఇప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా ఏ ప్రొఫెషన్ సంబంధించిన కాదు, ఆయన కెమిస్ట్రీ పిహెచ్డి ప్రొఫెసర్ని ఇప్పుడు ప్రిన్సిపల్ పెట్టారు. దిస్ ఇస్ ద రూల్ ఆఫ్ ఓన్లీ యొక్క జేఎన్టీకే కాదు కదా, అందరికీ ఉపయోగపడుతుంది కదా. అదే మంత్రిలో 4 ఉన్నారు, నలుగురే మొత్తం ప్రొఫెసర్స్ ఉన్నది. దాంట్లో ఉన్నటి వరకు ఫిజిక్స్ లెక్చర్ ఉండే, ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ పెట్టారు. మా ఆవేదన అర్థం చేసుకోకుండా, మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా రామేశ్వరరావు అనేటువంటి ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్, ఆయన యొక్క అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పేసి 2 నెలలు దిగిపోతున్నా అని చెప్పేసి, ఏదో బయటపడుతుంది అని చెప్పేసి మమ్మల్ని అందరినీ బలి చేసిపోతున్నాడు ఆయన. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులను అయోమయానికి గురి చేసింది. ఒకవైపు కౌన్సిలింగ్ ముంచుకొస్తుంటే కన్వీనర్ కోటా కింద ఎన్ని కళాశాలలు ఎన్ని సీట్లు ఉన్నాయో తెలియని పరిస్థితి. కళాశాలల సీట్ల తగ్గింపు వల్ల విద్యార్థుల అంచనాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులకు నష్టం జరగకుండా ఇప్పటికైనా కళాశాలలు ప్రభుత్వం సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలి.